ఫైనల్ గా మన శంకర్ వరప్రసాద్ గారు పండగకి వచ్చేసారు. వీరైతే కంబ్యాక్ ఇచ్చిన చిరంజీవి గారిని ఇంకా పూర్తి స్థాయి వింటేజ్ మెగాస్టార్ లుక్స్ లో చూడాలనుకున్న ఫ్యాన్స్ ఈ మూవీలో చూడాలని వెయిటింగ్. అలాగే వరుస హిట్ సినిమాలు చేసిన అనిల్ రావిపూడి గారికి ఇది ఫ్లాప్ అవుతుందని ఎదురు చూసిన చాలా మంది ఫేక్ మూవీ లవర్స్ కి, ఛానల్స్ కి ఈ సినిమాతో ఆ ఛాన్స్ దొరకాలి అని వెయిట్ చేస్తున్నారు. ఇంకా ఫైనల్ గా వింటేజ్ మెగాస్టార్ గారిని ఈ మూవీలో ఫ్యాన్స్ చూడగలిగారా, అనిల్ రావిపూడి గారు ఈ మూవీతో అయినా మెంబర్స్ కు దొరికాడా అనే విషయం తెలుసుకోవాలంటే ముందుగా స్టోరీ విషయానికి వెళ్ళాలి. సెంట్రల్ హోమ్ మినిస్టర్ చీఫ్ సెక్రటరీ అయిన శంకర్ ప్రసాద్ ఆయన మామకి నచ్చడు. అందువల్ల అతను చేసిన పని వల్ల శశిరేఖకు విడాకులు ఇచ్చేసి పిల్లలకి దూరంగా ఉంటాడు. ఈ టైంలో శశిరేఖ అండ్ ఫ్యామిలీకి కొన్ని గ్యాంగ్స్ వల్ల ప్రాణహాని ఉందని తెలుసుకుని శశిరేఖ ఇంటికి సెక్యూరిటీగా వస్తాడు. ఆ గ్యాంగ్స్ బ్యాక్ స్టోరీ ఏంటి, ఎందుకు శశిరేఖ అండ్ ఫ్యామిలీని టార్గెట్ చేశారు, శంకర్ వరప్రసాద్ శశిరేఖ మళ్ళీ ఒకటయ్యారా లేదా అనేది మూవీ బాస్. Stay out of my life. You better behave yourself. ఇంకా యాక్టర్స్ విషయానికి వస్తే నా ఒపీనియన్ ఏంటంటే మాక్సిమం వింటేజ్ మెగాస్టార్ చూసిన ఫీలింగ్ వచ్చింది. బాస్ టైమింగ్, హుక్ స్టెప్ లో బాస్ గ్రేస్, ఇంకా స్టైల్స్, అన్నయ్య బావ గారు బాగున్నారా, శంకర్ దాదా ఎంబీబీఎస్ మూవీస్ లో చిరంజీవి గారిని చూసిన ఫీల్ వచ్చింది. ఇంకా నయనతార గారు ఆవిడ రాయల్ లుక్ లో రాయల్టీ తగ్గకుండా పర్ఫార్మెన్స్ చేశారు. ఆవిడ స్క్రీన్ ప్రెజెన్స్ స్పెషల్ అట్రాక్షన్ మూవీకి. అట్రాక్షన్ అంటే గుర్తుకొచ్చింది వెంకీ గారి కామియో విషయానికి వస్తే వెంకీ మెగాస్టార్ కాంబోలో వచ్చే సీన్స్ కి థియేటర్స్ దద్దరిల్లాయని చెప్పాలి. ఒకరి మేనరిజం ఇంకొకరు ఇమిటేట్ చేస్తూ పర్ఫార్మెన్స్ చేస్తుంటే సంక్రాంతి పండగ అంటే ఇది అనిపిస్తుంది ఫ్యాన్స్ కి. ఇంకా క్యాథరిన్ తెరిసా గారి గురించి చూస్తే మెగాస్టార్ తో నయనతార గారి కన్నా ఎక్కువ స్క్రీన్ టైం షేర్ చేసుకున్నారు. వాళ్ళ మధ్య వచ్చే సీన్స్ కూడా ఎంటర్టైన్ చేస్తున్నాయి. అలాగే వెంకటేష్ గారు క్యాథరిన్ మధ్య ఉండే ట్విస్ట్ కూడా వర్కౌట్ అయిందని చెప్పాలి. హర్షవర్ధన్, అభినవ్ గోమటం కామెడీ పంచ్ డైలాగ్స్ కూడా బాగానే ఎంటర్టైన్ చేస్తున్నాయి. ఇంకా విలన్ గా సుదేవ్ యాక్టింగ్ కూడా బాగుంది. మెగాస్టార్ తో సుదేవ్ గారికి ఉండే సీన్ ఒకటే అయినా బాగా వర్క్ అయిందని చెప్పాలి. అందరు చూస్తున్నారు ప్లీజ్. టెక్నికల్ టీం విషయానికి వస్తే ఈ మూవీకి భీమ్ సిజర్ ఇచ్చిన మ్యూజిక్ ప్రాణం పోసిందని చెప్పాలి. ఎంటర్టైనింగ్ లో, ఎమోషన్ సీన్స్ లో, అలాగే యాక్షన్ సీక్వెన్సెస్ లో ఆయన ఇచ్చిన మ్యూజిక్ మూవీకి హై ఇచ్చింది అనిపించింది. ఇంకా సమీర్ రెడ్డి గారి సినిమాటోగ్రఫీ, ఆర్ట్ వర్క్, ప్రొడక్షన్ వాల్యూస్ తక్కువ బడ్జెట్ అయినా మూవీకి అవసరమైనంత భారీగా ఉన్నాయని చెప్పాలి. ఫైనల్ గా అనిల్ రావిపూడి గారి గురించి చూస్తే నితిన్ గారి భీష్మ సినిమాలో టాలెంట్ నోటితో పెట్టుకోవచ్చు, తెలుగు నోటితో పెట్టుకోవచ్చు, కానీ లక్ నోటితో పెట్టుకోకూడదు అనే డైలాగులు కరెక్ట్ గా ఈయనకు సూట్ అయ్యేటట్టు ఉంటుంది. ఆయన రైటింగ్స్, స్క్రీన్ ప్లే, కావాల్సినన్ని మసాలాలు కలిపి మూవీ తీస్తే మెంబర్స్ కి అనిల్ రావిపూడి గారు ఎలా దొరుకుతారు? ఓవరాల్ గా మూవీ సంక్రాంతి హిట్ బొమ్మ అనిపించింది. కాకపోతే స్టోరీ మాత్రం అజిత్, నయనతార గారిలా విశ్వాసం మూవీలా ఉందని కొందరు అంటున్నారు. అది ఎమోషనల్ డ్రామా, ఇది ఎంటర్టైనర్. రెండు స్టోరీ లైన్స్ మాత్రమే ఒకటి, కానీ జోనర్, స్క్రీన్ ప్లే టోటల్ డిఫరెంట్. ఓవరాల్ గా మెగాస్టార్ ఫ్యాన్స్ చిరంజీవి గారిని ఇలా చూసి ఎన్నాళ్ళైందో అనే ఫీల్ కి వెళ్లడం ఖాయమని నా ఒపీనియన్ బాస్. మనల్ని టార్చర్ పెట్టే పెళ్లం తరపు బంధువుల్ని, మరీ ముఖ్యంగా అత్తగారిని, మామగారిని ఆడుకుంటుంటే ఉంటుందయ్యా పిచ్చ. మీరు మూవీ చూస్తుంటే మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్స్ చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి కొంచెం ఎంకరేజ్ చేయండి. అలాగే లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.